ఆ రోజు మేము భయపడ్డాం చూడండి, దేవుని మొక్కుతూనే ఉన్నాం అందరము. ఆఫ్టర్ 4 లాంగ్ ఇయర్స్ నేను మరీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ సబ్జెక్ట్ నోట్స్ రాస్తున్నాను. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ రాస్తున్నందుకు, అండ్ అట్ ది సేమ్ టైం సాడ్గా కూడా ఫీల్ అవుతున్నాను. హ్యాపీ ఎందుకు అంటే, నేను కూడా మ్యాథ్స్ స్టూడెంటే కాబట్టి ఇవన్నీ రాస్తుంటే నాకు మంచిగా నా ఇంటర్మీడియట్ మెమరీస్ అన్నీ ఫ్లాష్ అవుతున్నాయి అనమాట. నేను నోట్స్ రాయడము, నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం కానీ, కాలేజ్ డేస్ అన్నీ గుర్తొస్తున్నాయి నాకు అవన్నీ. సో హ్యాపీ అనిపిస్తుంది. సాడ్ ఎందుకు అంటే, ఒక్కసారిగా అవన్నీ గుర్తొచ్చేసరికి ఆ డేసే బాగుండేవి కదా, మంచిగా ఎంజాయ్ చేస్తుండే వాళ్ళము కాలేజ్కి వెళ్ళి అని బాధేస్తుంది అనమాట. అప్పుడు ఇంటర్మీడియట్లో అసైన్మెంట్స్ కానీ, నోట్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ ఇస్తుంటే చాలా విసుగొచ్చేది రాయడానికి. రాయబుద్ధి అయ్యేది కాదు. అండ్ అట్ ది సేమ్ టైం ఎప్పుడు అయిపోతుందిరా ఈ కాలేజ్ లైఫ్ అని చాలా అనుకునే వాళ్ళం, నేను నా ఫ్రెండ్స్ అంతా. బట్ వన్స్ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయి ఇలా ఇంట్లో కూర్చుంటే తప్ప అర్థం కావట్లేదు దాని వాల్యూ. అప్పుడు అలా నాకు ఇంటర్మీడియట్ అనగానే, నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మాది బిల్డింగ్ అనమాట. సో మేము థర్డ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళము. థర్డ్ ఫ్లోర్లో ఒక పెద్ద హాల్ ఉండేది. సీసీ అండ్ ఎంఈసీ స్టూడెంట్స్కి ఆ హాల్లోనే ఒక సైడ్ బెంచెస్ వేసి అక్కడే క్లాసెస్ తీసుకునే వాళ్ళం అనమాట. మేము మార్నింగ్ 8:30 అలా వెళ్ళిపోతే ఈవినింగ్ 5కి వస్తాం. ఆఫ్టర్నూన్ లంచ్ అక్కడే కాలేజ్లో. అలా మేము లంచ్ చేసిన తర్వాత ఆడుకునే వాళ్ళం అనమాట. పెద్ద హాల్ కదా, అలా షాక్ అండ్ కీ అని ఏమైనా గేమ్స్ అన్ని బాగా ఆడుకునే వాళ్ళం. అలా ఒకరోజు ఏమైంది, చైర్ ఉంటుంది కదా హాల్లో, లెక్చరర్ చైర్, అది విరగొట్టేసాం. ఇంకంతే చూడండి, ఆ రోజు పిచ్చా భయం వేసింది నాకు. ఫుల్ టెన్షన్ అనమాట. ఏం జరుగుతుంది, ఎలా ఫేస్ చేయాలి, లెక్చరర్స్కి ఏం చెప్పాలి. అఫ్కోర్స్ అది కాలేజ్ ప్రాపర్టీ కాబట్టి వాళ్ళు సీరియస్గా యాక్షన్ డెఫినెట్గా తీసుకుంటారు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయిపోయింది, బెల్ కొట్టేశారు. క్లాస్ లెక్చరర్ కూడా వచ్చారు. ఇంకా మేడం వచ్చి అడిగారు, ఎవరు చైర్ కొట్టారు అంటే, మేమంతా ఫుల్ సైలెంట్ అనమాట. మేడం వచ్చి ఎవరు చెప్పకపోతే మాత్రం అదే ఇంకా సెకండ్ ఇయర్ వాళ్ళు మొత్తం ఫైన్ కట్టాలి అన్నారనమాట. ఇంకా ఎంపీసీ స్టూడెంట్స్ వచ్చేసి, మేము ఆడలేదు కదా, మేము ఎందుకు ఫైన్ కట్టాలని వాళ్ళు డైరెక్ట్గా చెప్పేసారు లెక్చరర్స్కి, మేము అందులో లేవు, మాకు సంబంధం లేదు, మేము పే చేయమని. ఎంఈసీ సిఈసీ స్టూడెంట్స్ని పే చేయమన్నారు అమౌంట్. సిఈసీలో కూడా కొంతమంది ఆడలేదన్నమాట, కొంతమంది ఆడుకున్నాం అందరం కలిసి. ఇంకా ఆడని వాళ్ళంతా ఒక బ్యాచ్గా ఏర్పడి వాళ్ళు వెళ్ళి మేడంకి కంప్లైంట్ చేస్తారు. నేమ్స్ చెప్పారన్నమాట, ఆడిన వాళ్ళందరూ నేమ్స్ చెప్పి, మేము అందులో ఆడలేదు, మాకు సంబంధం లేదు, మేము పే చేయమని. తెలిసిపోయింది కదా ఎవరు ఇరుగొట్టారని తెలిసిపోయింది. ఎవరు ఆడుకోమన్నారు మిమ్మల్ని, ఇంతలా ఎవరైనా ఆడుతారా, ప్రాపర్టీ విరగొట్టేంతలా ఆడుతారా అని ఫైన్ పే చేయమన్నారు. ఈచ్ 20 రూపీస్ ఏం పే చేస్తాను మేము. ఆ రోజు మేము భయపడ్డాం చూడండి, దేవుని మొక్కుతూనే ఉన్నాం అందరము. కానీ ఈ రోజు అది గుర్తు చేసుకుంటుంటే స్టిల్, అండ్ దట్టు ఇప్పుడు ఈ నోట్స్ రాస్తుంటే నాకు గుర్తొస్తుంది, అది అన్నీ గుర్తొస్తున్నాయి నాకు. అఫ్కోర్స్ చాలా బాధేస్తుంది, బికాస్ మళ్ళీ గడిచిపోయిన ఆ డేస్ రావు. ఇట్స్ ఉన్నప్పుడు దాని వాల్యూ తెలీదు, అయిపోయాకే తెలుస్తుంది కదా. సో అలా కాలేజ్ చదివే స్టూడెంట్స్ ఎవరున్నా ఒక్కటి సజెషన్ ఇస్తాను, ఎంజాయ్ చేయండి, నచ్చినట్టు థింగ్స్ చేయండి, బాగా చదవండి కూడా, టైం వేస్ట్ చేయకండి. నేను నా ఇంటర్మీడియట్ మెమరీస్ అన్ని మీతో షేర్ చేస్తున్నాను కదా. సో వీడియో చూస్తే వాళ్ళకి ఇంటర్మీడియట్ డేస్ అనగానే ఏం గుర్తొస్తుంది, ఒక మంచి మెమరీ ఏదైనా ఉంటే కమెంట్ బాక్స్లోకి రండి, మాట్లాడుకుందాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఇంటర్మీడియట్ బ్యూటిఫుల్ మెమరీస్ని నాతో షేర్ చేయండి, కమెంట్ బాక్స్కి వచ్చేయండి, మాట్లాడుకుందాం. దాట్స్ ఇట్ ఫర్ టుడే, బై గైస్.